విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. ప్రస్తుతం నాతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విషయం మీద అనేక ఇంట్రెస్టింగ్ అలాగే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, బర్డ్ ఫ్లూకి సంబంధించి అనేక రకాలైన వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చికెన్ తినొచ్చు అంటారా? అసలు బర్డ్ ఫ్లూ రావడానికి చికెన్ తినడానికి అసలు సంబంధమే ఉండదు. అసలు మనం మెల్లమెల్లగా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మొట్టమొదట బర్డ్ ఫ్లూ అంటే ఏంటంటే ఒక వైరస్, అంటే ఇన్ఫ్లుయెంజా జాతికి చెందిన వైరస్. అందులో చాలా రకాలు ఉంటాయి. బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఫ్లూ, అంటే పక్షుల్లోకి ఎక్కువగా వచ్చే జాతి, అదొక సబ్ కేటగిరీ. ఇన్ఫ్లుయెంజా వైరస్లో ఒక సబ్ కేటగిరీ. అలాగే మనుషులకు వచ్చేది ఒక రకం ఉంటుంది, అలాగే పందులకు వచ్చేది ఇంకొకటి ఉంటుంది. దాన్ని స్వైన్ ఫ్లూ అంటాం. సో బర్డ్ ఫ్లూకి వచ్చే వైరస్, బర్డ్స్కి వచ్చే వైరస్ ఎక్కువగా బర్డ్స్కి వస్తూ ఉంటుంది, చాలా అరుదుగా మనుషులకు వస్తూ ఉంటుంది. రెండు, పందులకు వచ్చేది ఎక్కువ పందులకు వస్తూ ఉంటుంది. కానీ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది, ఈ వైరస్ ఎటువంటి వైరస్ అంటే నిత్యం వాతావరణానికి వాటి జీన్స్కి మధ్య జరిగే సంఘర్షణ. అంటే ఒక్కొక్కసారి వేడి, చలి ఈ వ్యత్యాసం ఎక్కువైనప్పుడు, వాతావరణంలో ఆ పార్టికులర్ మ్యాటర్ క్వాలిటీ తేడా వచ్చినప్పుడు కానీ, అంటే ప్రతి సంవత్సరం వచ్చే మార్పులకు అనుగుణంగా అందులో ఆ జీనటిక్ మార్పులు ఉంటుంది. దాన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ షిఫ్ట్ అని అంటారు. ఇలా మారిపోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే రూపాంతరం చెందుతూ, ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు రూపాంతరం చెందుతుందో వైరస్ తెలియదు. సో మనకు ఒక్కసారి ఒక వైరస్ వచ్చిందనుకోండి, సోకిందనుకోండి, మనకి దానికి వ్యతిరేకంగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అది ఇంకొకసారి వైరస్ని రానివ్వదు. కానీ ఒక నెల రోజులకో 2 నెలలకు మళ్ళీ అందులో రూపాంతరం చెంది ఇంకొక రూపంలో వస్తుంది అదే వైరస్. సో ఇలాగే బర్డ్స్కి కూడా ప్రతిసారి సీజనల్గా అలా వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు దానికి ఎప్పుడైతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రూపాంతరం చెందినప్పుడు ప్రమాదకరంగా రూపాంతరం చెందుతుంది. సో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు డెడ్లీ, అంటే ప్రమాదకరంగా రూపాంతరం చెందినప్పుడు ఎక్కువ కోళ్ళు చనిపోతూ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనకి అడావిడంతా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బర్డ్ ఫ్లూ ఉంటే వాటితో, అంటే కోళ్ల ఫారాల్లో నివసించే వ్యక్తులకి ఏదన్నా కొంచెం రిస్క్ ఉండొచ్చు, కొంచెం, అది కూడా వెరీ మైల్డ్. ఒక సామాన్యుడికి అది సోకే అవకాశం ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. సో కోళ్ల ఫారాల్లో పనిచేసే కూలీలు అసలు ఎంతమంది సిక్ అవుతున్నారో ఫస్ట్ మనం చూడండి. నాకు తెలిసి అయితే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కోళ్ల ఫారాల్లో పనిచేసే ఏ కూలీలు, అంటే మాస్గా, అంటే మొత్తం కోళ్ల ఫారాల్లో పనిచేసే కూలీలు అందరూ అడ్మిట్ అయ్యారు, లేకపోతే ఇంత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ దేర్ ఇలా సిక్ అయిపోయారు అని నేను ఎక్కడ ఇప్పటివరకు చదవాల. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అసలు బర్డ్ ఫ్లూ మనుషులకి ప్రమాదం కాదనేది అయితే మనకు తెలుస్తుంది. సెకండ్ పాయింట్, ఓకే ఆ వైరస్ బర్డ్లో ఉందనుకుందాం, అది అక్కడి నుంచి కోళ్ల ఫారం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మధ్యలో పోనవచ్చు. చికెన్ షాప్లో కోడిని చంపేసిన తర్వాత పూర్తిగా పోవచ్చు. అప్పటికీ దాని శరీరంలో ఆ వైరస్ ఉన్నా కూడా మనం చికెన్ ఉడికించినప్పుడు అది కూడా చనిపోతుంది. సో ఒకవేళ చికెన్ ఉడికించిన తర్వాత చనిపోకపోతే మనం తిన్నప్పుడు కడుపులో డైజెస్ట్ అయిపోతుంది. సో అంటే ఆ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ తినడం వల్ల వైరస్ రావడం అనేది అసలు జరగని పని అండి. కానీ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ వైరస్ మనుషులకు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఎవరికి? కోళ్ల ఫారాల్లో పనిచేసే వాళ్ళకి, వారి కుటుంబ సభ్యులకి ఏదైనా కొంచెం రావచ్చు. లేదు ఏదైనా వ్యాన్ వెళ్తున్నప్పుడు ఆ గాలికి ఏదైనా వైరస్ వచ్చి మనకు రావచ్చు. కానీ ఇప్పటివరకు జరిగిన రిపోర్ట్స్లో, మనకి రీసెర్చ్లో ఎప్పుడు కూడా ప్రమాదకరంగా వచ్చిన అవకాశాలు ఏమీ కనిపించలేదు. ఇది ఫ్లూ వైరస్ వరకు చూసుకోండి, బర్డ్ ఫ్లూ ఎస్పెషల్లీ. సో వచ్చినా ఏంటి, మైల్డ్ సిమ్టమ్స్, ఏదైనా కంజంక్టివైటిస్ రావచ్చు, లేదంటే ఈ కళ్ళు ఎర్రపడవచ్చు, లేదా జలుబు రావచ్చు, వెరీ రేర్గా విరోచనాలు, లేకపోతే బ్రెయిన్ హెడేక్ ఇలాంటివి రావచ్చు. కానీ ప్రమాదకరంగా మారడం అనేది చాలా అరుదు. రెండవది ఏంటంటే ఈ ఫ్లూ వైరస్, అంటే ఇది స్వైన్ ఫ్లూ కావచ్చు, బర్డ్ ఫ్లూ కావచ్చు, ఏదైనా, అంటే నేను చూసిన దాన్ని బట్టి చూస్తే గత 20-25 సంవత్సరాల్లో నాకు ఊహ తెలిసి ఇదంతా చూసిన దాన్ని బట్టి దాదాపుగా 7 నుంచి 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ప్రమాదకర రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వైన్ ఫ్లూ 2008లో ఒకసారి భయపెట్టింది, మళ్ళీ 2014-15లో ఒకసారి భయపెట్టింది,
2020లో కరోనా అనేది సపరేట్ వైరస్, అంటే వేరే జాతికి చెందిన వైరస్. సో అది డెడ్లీ వేరియంట్గా మారినప్పుడు మాత్రమే వస్తుంది. అప్పుడు మాత్రం కొంచెం అంటే మనం దాన్ని తప్పించుకోవడం చాలా కష్టమైన పని. కానీ అట్లీస్ట్ హై రిస్క్ పీపుల్ కొంచెం దూరంగా, అంటే కోళ్ళ ఫారాల దూరంగా, ఇది కోళ్ళు ట్రావెల్ చేస్తుంటే ఆ వెహికల్స్కి దూరంగా ఉండడం మంచిది. అంతే తప్ప బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెనే తినకూడదు అనేది పూర్తిగా ఇది. దీనివల్ల పాపం కోట్లలో నష్టపోతున్నారు కోళ్ళ ఫారాల యజమానులు. ఇది చాలా మంచి పరిణామం కాదు. అయితే ఎలాంటి డౌట్ లేకుండా చికెన్, ఎగ్స్ తినేసేయచ్చు అంటారు. చాలా మంచిది. అసలు ఫ్లూ వైరస్ రాని మనిషి ఎక్కువగా ప్రోటీన్ డైట్ లైక్ చికెన్, ఎగ్ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఫ్లూ నిజంగా వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఒక్కసారి ఫ్లూ వచ్చి మనం సిక్ అయిన తర్వాత, జ్వరం అయిన వచ్చిన తర్వాత మాత్రం చికెన్, ఎగ్ తినకూడదు. ఎందుకంటే ఈ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ అరగడానికి ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ శరీరం కష్టపడి దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఇంకా అలసటకి లోని మనం ఇంకా సిక్కే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే తినకూడదు, రాని వాళ్ళు నిస్సంకోచంగా తినచ్చు. మీలాంటి సీనియర్ డాక్టర్స్ ఇంత సింపుల్గా చెప్పేస్తున్నారు బర్డ్ ఫ్లూ వల్ల ఏం కాదు, చికెన్ తినేయొచ్చని. ఇటు చూస్తేనేమో ఏపీలో ఎక్కడో మొదలైంది, అక్కడ కొన్ని లక్షల కోళ్లు చనిపోయాయి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే యాక్షన్లోకి దిగింది. 24 చెక్ పోస్టులు పెట్టింది. ఇప్పుడు తీరా కొత్తగా చూస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్స్ చేస్తూ ఉన్నారు. చికెన్ షాపుల మీద అక్కడ ఇక్కడ కుళ్ళిపోయిన చికెన్ లాంటిది అంతా బయటపడుతోంది. దీని మీద మీరేమంటారు? అంటే ప్రభుత్వం ఇలాగా యాక్షన్ తీసుకునేసరికి ప్రజల్లో ఇంకొంచెం భయం ఎక్కువవుతోంది. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేయడంకి బర్డ్ ఫ్లూకి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళ చెకింగ్లో బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఎటువంటి విషయాలు తేలవ బయటపడవు. ఫుడ్ సేఫ్టీ అనేది ఆహార నాణ్యత కోసం చేసే చెకప్. అది రొటీన్గా బికాస్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రెషర్ ఆర్ సంథింగ్ కల్తీ ఆహారం అనేది సామాన్యం అయిపోయింది ఈ రోజుల్లో. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రికాషన్ ఏంటంటే ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ కోల్డ్ ఫారాలకు, డేంజరస్ మనుషులకు కాదు. సో ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి కోళ్ళని రానివ్వడం వల్ల ఆ ఫ్లూ వైరస్ ఇక్కడ కోళ్ళకు వస్తుందేమో భయంతో మేబీ ఆపుండొచ్చు. కానీ మనుషులకు రాకూడదన్న ఉద్దేశంతో ఆ కోళ్ళని ఆపడం వల్ల అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ నిజంగా వస్తే ఈ పాటి కోళ్ళ ఫారాల్లో పనిచేసే కూలీలు చాలామంది చనిపోయి ఉండడమో లేకపోతే సిక్ అయి ఉండడమో జరగాలి. అటువంటి రిపోర్ట్స్ అయితే ఎక్కడ లేవు. సో బర్డ్ ఫ్లూ ఉన్నప్పుడు అన్ని వందల వేల కోళ్లలో పనిచేసే మనుషులకే రానప్పుడు ఎక్కడో బయట ఉండే మనిషికి ఎందుకు వస్తుంది? సో అన్డౌటెడ్లీ ఇది కష్టం, చాలా రావడం అనేది కష్టం. ఒకవేళ వచ్చినా తీవ్రంగా ఉండడం అనేది కష్టం. అది జరిగేది ఎప్పుడు అంటే 7 to 10 years ఒక్కసారి మాత్రం డెడ్లీ వేరియంట్ వస్తుందండి. అది వచ్చినప్పుడు మాత్రం అది రాకుండా ఉండడానికి నేనేం చేయడం, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆ వేరియంట్ పుట్టడం అనేది వాతావరణానికి వైరస్కి మధ్య జరిగే సంఘర్షణ. ఆ సంఘర్షణలో కొత్తవి పుడతాయి. అది ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు పుట్టలేదని నేను చెప్పలేను. జస్ట్ లైక్ కరోనా వైరస్ పుట్టినట్టు ఎక్కడో చైనాలో ల్యాబ్లో పుట్టిందన్నారు. వాస్తవంగా అది ఎలా పుట్టిందన్నది తెలియదు. కానీ అది పుట్టిందైతే వాతావరణానికి వైరస్కి మధ్య జరిగిన సంఘర్షణ డెడ్లీ వేరియంట్ వచ్చింది. అయితే పౌల్ట్రీ రైతులు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో జాగ్రత్తలు అంటే ఎప్పుడు కూడా ఏదైనా వైరస్ వచ్చినప్పుడు, ఎక్కువ హై వైరల్ లోడ్ ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడం అనేది జరగని పని. ఫ్లూ వైరస్ అనేది కూడా ఎలాంటి వైరస్ అంటే మైక్రోస్కోప్లో కూడా కనిపించినంత చిన్న పదార్థం వైరస్. సో దాన్ని ఫిజికల్గా ఆపితే అది ఆగిపోతుంది, రాదు అనే నోషన్ అయితే తప్పు. కానీ ఏంటంటే కోళ్ళ ఫారాల్లో పనిచేసే వాళ్ళు మేబీ ఆ వైరల్ లోడ్ తగ్గడానికి కొంచెం ఈ ఫిజికల్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా అయితే ఆగదు, కానీ అట్లీస్ట్ లోడ్ తగ్గుతుంది. బట్ వచ్చిన అంత డేంజరస్ కాదు. ఎస్పెషల్లీ ఈ డైలీ వేజ్ లేబరర్స్, వర్కర్స్కి అయితే అంత ప్రమాదకరంగా ఉండే అవకాశం అసలు ఉండదు. ఎందుకు అంటే దేర్ బాడీస్ అంటే మజిల్ క్వాలిటీ ఎవరికైతే బాగుంటుందో, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, అంటే ఊబకాయం ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళ బరువు తక్కువ ఉండొచ్చు. బట్ తక్కువ బరువు ఉన్నా కూడా మజిల్ బాగుండి కొవ్వు తక్కువ ఉండాలి. లా ఉన్నా కూడా మజిల్ ఎక్కువ ఉండి కొవ్వు ఉన్న వాళ్ళకి ఈ తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. అది మనం కరోనాలో కూడా చూసాం. స్పోర్ట్స్ పర్సన్ ఎవరు చనిపోలే, కూలీలు చాలా తక్కువ మంది చనిపోయారు. ఎవరైతే కూర్చుని లేవకుండా పనిచేసే మనుషులు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చనిపోయారు. సో దీనికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. సో వాళ్ళు ఆహార నియమాలు జాగ్రత్తగా తీసుకుని టైంకి పడుకుని ఉంటే అది వచ్చిన తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చిన మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వైరస్ పక్కోడికి అంటుకోకుండా మాస్క్ వేసుకోవడం వల్ల డ్రాప్లెట్స్ పక్కకు పడకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.